హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన వైఎల్ ఫ్యాక్ట్స్ ఛానల్. ఫ్రెండ్స్, పశ్చిమ ఆసియా ఖండం గల్ఫ్ దేశాలలో ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికాకి జరుగుతున్న వార్ గురించి మనందరికీ తెలిసిన వాస్తవం అనే చెప్పాలి. ప్రపంచ దేశాల మధ్య జరుగుతున్న ఈ భీకర యుద్ధం ఈనాటిది కాదు. ఇది చాలా సంవత్సరాల నుండే మొదలైన మహాయుద్ధం. ఇలా ఎంతోమంది తమ ప్రాణాలు కోల్పోయినా కానీ హార్మోస్ జలసంధి ఇది కూడా యుద్ధానికి ఒక కారణమని మనలో చాలామందికి తెలుసుకోవాల్సిన ఫ్యాక్ట్ అనే చెప్పాలి. స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్, దీన్నే తెలుగులో హార్మోస్ జలసంధి అని పిలుస్తారు. అండ్ ఇరాన్ దేశానికి దగ్గరగా ఉండే సంధియే ఈ హార్మోస్. ఫ్రెండ్స్, వాస్తవానికి హార్మోస్ జలసంధి అనేది ఇరాన్లో నుంచి ఆరంభమయ్యి మధ్య ప్రాచ్యంలో ఇది పర్షియన్ గల్ఫ్ని మరియు ఓమన్ గల్ఫ్ దేశానికి కలుపుతూ మొదలవుతుంది. ఒకవైపు ఇరాను, మరోవైపు ఒమన్ మధ్య భాగంలో ఈ రెండు దేశాల మధ్య ఉన్న నీటి మార్గమే ఈ జలసంధి. హార్మోస్ జలసంధి ఇంతగా ప్రసిద్ధి చెందడానికి కారణం ఏంటంటే ఫ్రెండ్స్, ప్రపంచంలో అత్యంత ముఖ్యమైన సముద్ర మార్గంలో ఒకటి ఇది అని చెప్పాలి. ఇది నిరంతరము మరియు నిత్యం బిజీగా ఉండే సముద్ర మార్గం యొక్క జలసంధి అనాలి. ఈ ప్రపంచంలో అత్యధికంగా ఉత్పత్తి అయ్యే ఆయిల్ చమురును 20% పైగా ఈ మార్గం ద్వారానే రవాణా అవుతాయి. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ విషయానికి వస్తే ఇది పూర్తిగా 33 కిలోమీటర్ల వెడల్పుతో మరియు పొడవు 160 కిలోమీటర్గా ఉంటుంది. గల్ఫ్ దేశాలైన సౌదీ అరేబియా, ఇరాక్, కువైట్ వంటి దేశాల నుండి చమురు అధికంగా రవాణా అవుతుంది. ప్రపంచ రాజకీయాల్లో ఒక శక్తివంతమైన ఆయుధం లాంటిది. చాలా ముఖ్యమైన సముద్ర మార్గ జలసంధి కూడా ఇదే. వాస్తవానికి ఈ సంధి గుండా రోజుకు 90 నుండి 120 నౌకలు ప్రయాణిస్తూ ఉంటాయి. అండ్ దీంతో పాటే చమురు ట్యాంకర్లు, సరుకుల నౌకలు, ఇతర వాణిజ్య నౌకలు కూడా ఉంటాయి. వాస్తవానికి ఫ్రెండ్స్, ఈ హార్మోస్ జలసంధి ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు చాలా కీలకమైన సముద్ర మార్గం. అంటే ముఖ్యంగా చమురు అయిన ఆయిల్, గ్యాస్, పెట్రోల్, డీజిల్ రవాణా కారణంగా దీనికి అత్యంత వ్యూహాత్మక లైఫ్ లైన్ మార్గం అని కూడా చెప్పవచ్చు. సో ఇది ఫ్రెండ్, హార్మోస్ జలసంధి వెనుకున్న ఫ్యాక్ట్ అనేవి. మీరు కొత్తగా ఇంట్రెస్టింగ్గా ఈ వీడియోలో ఏదైనా ఫ్యాక్ట్ నేర్చుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేస్తే నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తూ ఉంటాయి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.